దేవుని నామానికి స్తోత్రం. ప్రభునందు మీ అందరికీ వందనాలు. దేవుడు ఈరోజు మనకిచ్చిన వాక్యం యోహాను సువార్త 14వ అధ్యాయం 14. మీరు నన్ను ఏమడిగినా నేను చేతును. ఎంత చక్కని మాట. నా బిడ్డలైన మీరు నన్ను ఏమడిగినా అది నేను చేసి పెడతానని దేవుడు ఈ 3వ దినాన వాగ్దానం చేస్తున్నాడు. ఏమడిగినా ఆ మాట అనడానికి ఎంత ధైర్యం ఉండాలండి. ఏదైనా నేను చేయగలంటే ఏం చేయలేస్తాము అంటే ఆ మాట ఇస్తాం, కానీ ఆ మాట అంటంగా చేయలేం. కానీ దేవుడు ఏమడిగినా చేయగల సమర్థుడు ఆయన ఒక్కడే. దేవుని సమస్తము సాధ్యమే. నాకు అసాధ్యం ఏదైనా ఉందా? ఆయనకు అసాధ్యమైంది లోకంలో ఏది లేదు. ఇది చేయలేనిది అంటూ ఏదైనా చేయగలడు. కథ మొత్తం మార్చగలడు. సమస్తమును చేయగల సమర్థుడు. దేవుని ఏమడగాలి అంటే, దేవుని బిడ్డలారా, నేను ఏదడిగినా చేస్తానని చెప్పని దేవుడు అన్నాడే కానీ పనికిరాని కోరికలు, పనికిరాని మాటలు దేవుని ఎదుట పలకూడదు. ఏదేం చేస్తావు, నన్ను ముఖ్యమంత్రి అంటే అట్లా అది ఎలా ఉంటుందండి? అలా కాదు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బ్రతుకులో ఏది అవసరమో అది అడగాలి. అడిగే పద్ధతిలో అడగాలి. అడిగితే దేవుడు నీకు సమస్తమును చేయగల సమర్థుడు. పరిశుద్ధ గ్రంథంలో అనేకం అడిగారు. దేవుడు వారికి ఇచ్చాడు. దేవుని జ్ఞాని అయిన సొలొమోను వివేకాన్ని అడిగాడు. దేవుడు గొప్ప జ్ఞానాన్ని, ధనాన్ని, ఐశ్వర్యాన్ని, పేరు ప్రఖ్యాతులు ఎన్నో దేవుడు ఇచ్చాడు. అలాగనే అనేక మంది వచ్చి యేసయ్యా, గురుడివారు వచ్చి నీకేం కావాలి అని అడిగినప్పుడు నా కళ్ళు కావాలి, కళ్ళ ముట్టి స్వస్థపరిచాడు, చూపునిచ్చాడు. అదేవిధంగా మనం దేవుని పాదాలు పట్టుకున్నాయా, ఏమడిగినా ఇస్తాను. నా కుటుంబంలో నాకు అవసరం ఉంది, ఏమని అడిగితే దేవుడు తప్పక నీ జీవితంలో చేస్తాడు. మనకి అవసరమైనవి దేవునికి ఇష్టమైన అడుగుదాం, మన జీవితాల్లో పొందుకుందాం. అట్టి కృప దేవాదేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్.